నేటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖన గ్రంథాల నుండి కొన్ని మాటలు 4 భాగాలు చదువుకోవడం జరిగింది. ఆ 4 భాగాలు శ్రేష్టమైనటువంటి భాగాలు. మన ధ్యాన భాగముగా ఒక మంచి తీర్మానము చేసుకొని మన ఆత్మీయ జీవితంలో ముందుకు కొనసాగాలి. చాలామంది తీర్మానాలు చేసుకుంటారు. వారి తీర్మానాలు మధ్యలో ఆగిపోయే పరిస్థితులు దాపరిస్తాయి. ఆ సందర్భంలో మనం చేసుకునే తీర్మానాలు ఆగిపోయినప్పుడు ప్రభు తన హృదయమును నొచ్చుకుంటాడు. నా కుమారుడు, నా కుమార్తె నాతో తీర్మానం చేసుకున్నారు, అయితే ఆ తీర్మానము మధ్యలో ఆపేశారు అని ప్రభువు హృదయములో నొచ్చుకుంటాడు. ప్రభువును బాధపెట్టిన వారు, ప్రభువును దుఃఖపెట్టిన వారు, ప్రభువు మాటనిచ్చి తప్పిపోయిన వారు చరిత్రలో సుఖపడిన వారు ఎవరు లేరు. కాబట్టి ప్రభువుకిచ్చిన మాట, ప్రభువుతో చేసుకున్న తీర్మానము నీ మరణము వరకు కూడా అది జరిగించవలసిన గొప్ప ప్రక్రియ. అందుకే క్రియలు లేని విశ్వాసము మృతము అన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గత వారము ఏ తీర్మానము చేసుకోవాలని నేర్చుకున్నామంటే, మంచి సహవాసము కలిగి తీర్మానము చేసుకోవాలి. చెప్పిన వారందరూ క్రియలు చేసేవారు కారు, అలాగని చెప్పని వారందరూ మంచిగా లేరని కాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఎటువంటి సహవాసము కలిగి భూమి మీద బ్రతకాలి అంటే, మంచి సహవాసము కలిగి బ్రతకాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక తీర్మానం మనం చేసుకునే ముందు వెనక ఆలోచించాలి. అది ప్రయోజనకరమైనదా? అది ప్రజలకు యోగ్యముగా కనిపిస్తుందా? అది ప్రజలకు మేలు కలుగుతుందా దాని వలన అనేది తీర్మానం చేసే వ్యక్తులు ఆలోచించాలి. ఎంత భయంకరమైన తీర్మానం! ఒక ఆయన అన్నాడంట, నేను చస్తే యేసు ప్రభు దగ్గరికి రాను అన్నాడట. ఆయన ఒక తీర్మానం, ఆయన ఇష్టం, మనమే కాదంటామా? మరి చస్తే ఎక్కడికి వెళ్తాడు? ఆయన తీర్మానము ఎక్కడికి నడిపిస్తుందంటే నరకానికి నడిపిస్తుంది. ఆ తీర్మానం నువ్వు నేను కాదనకూడదు, ఆయన ఇష్టం. అయితే పరిశుద్ధుల తీర్మానం, నీతిమంతుల తీర్మానం, యేసును వెంబడించినటువంటి వారి తీర్మానము, డబ్బైనా లేకపోవచ్చు కానీ, పరపతైనా పుట్టకపోవచ్చు కానీ, మాట మీద నిలకడ లేకపోతే
ఆ వ్యక్తి దేవుని దృష్టిలో చచ్చిన వానితో సమానుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ మాటే నీకు ఆశీర్వాదమైన శాపమైన, నీ మాటే మేలైన కీడైన, నీ మాటే సౌఖ్యమైన అసౌఖ్యమైన. కాబట్టి మనిషి నోటి నుండి వచ్చిన మాట చాలా ఖరీదైనటువంటి మాట. ఈ మాటను జార విడచక ముందే ఆలోచించుకొని నోటిలో నుండి బయటికి విడిచిపెట్టాలి. ఒక విడిచిపెడితే ఆ మాట మరలా తిరిగి తీసుకోలేం. మనము దేవుని బిడ్డలమైన మనము ఎటువంటి తీర్మానం చేసుకోవాలంటే, ఈరోజు పరిశుద్ధ లేఖన గ్రంథాల నుండి హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనములో ఒక మాట ఉంది. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనపరిచిన ఆసక్తిని తుదుమట్టుకు కనపరుచువలనని అపేక్షించుచున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు హెబ్రీ సంఘానికి తెలియజేస్తూ ఉన్నాడు. ఓ హెబ్రీయులరా, మీరు గొప్పవారు, మీరు మంచివారు, మీరు ఉదార స్వభావము గలవారు, మీరు అనేకమైన తీర్మానాలు చేసుకున్నారు, మీరు ఒప్పందం చేసుకున్నారు, మీరు చురుకుగా ఉన్నారు, మీరు మందుల మీద మనసు పెట్టడం లేదు, మీరు విశ్వాసము మీదను ఓర్పు మీదను మనసు కలిగి ఉన్నారు. మంచిదే, చక్కగా బ్రతుకుతున్నారు, మంచిదే, మాదిరిగా బ్రతుకుతున్నారు, మంచిదే, శ్రద్ధగా జీవిస్తున్నారు, మంచిదే. అయితే నేను మీకు ఒక హితోపదేశం చేస్తాను. ఏంటా హితోపదేశము అని చెప్తున్నాడంటే, మీరు ఇదివరకు కనపరిచిన, మీరు ఇదివరకు జీవితాన్ని ఉపయోగించిన, ఇదివరకు నడిచిన, ఇదివరకు ఉంచిన భక్తి, ఇదివరకు ఉంచిన విశ్వాసము, ఇదివరకు ఉంచిన నీతి మనస్సు, ఇంతవరకు ఉంచినటువంటి స్థిరమైన మనస్సు, అదేం చేయాలి తెలుసా? తుదముట్టుకు వరకు ఆసక్తిని కనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంఘమా, పౌలు గారు హెబ్రీ భక్తులతో చెబుతున్న మాట, మీరు ఆసక్తి చూపుతున్నారు, మంచిదే, కానీ మీ ఆసక్తి కొంతవరకు నడిచి విడవకూడదు. మీ భక్తి కొంతవరకు చేసి మరవకూడదు. మీ మనస్సాక్షి కొంతవరకు నీతిగా ఉండి విడిచిపెట్టకూడదు. మీ యొక్క మంచితనము కొంతవరకు ఉండి విడిచిపెట్టకూడదు. మీ ప్రార్థనా జీవితము కొంతవరకు ఉండి మర్చిపోకూడదు. మీకున్నటువంటి విశ్వాసము కొంతవరకు ఉండి విడిచిపెట్టకూడదు. మీ నిరీక్షణ కొంతవరకు ఉండి విడిచిపెట్టకూడదు. ఎలాగుండదో తెలుసా?
సగం భక్తి ఉండకూడదు, సగము భక్తి ఉండకూడదు, సగము నీతి ఉండకూడదు, సగన న్యాయము ఉండకూడదు. అప్పుడు అక్రమముగా ఉండి అప్పుడే అక్రమమైన పద్ధతిలో ఉండకూడదు. మీరు ఎలాగ ఉండాలంటే మీ ఆసక్తి తుది వరకు, మీ ప్రాణము పోయినంత వరకు ఆసక్తిని కనపరచాలి. హల్లెలూయా. మన శ్వాస ఉన్నంత వరకు మన ఆసక్తి ప్రభువులో నిలకడగా ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘాలలో, భక్తుల జీవితాలలో విశ్వాసులమని నేము బోర్డు పెట్టుకున్నటువంటి వారు ఆసక్తి కనుమరుగవుతుంది. ప్రార్థన కనుమరుగవుతుంది. మంచి క్రియలు కనుమరుగవుతున్నాయి. దేవుని ఎడల, మనుషుల ఎడల ప్రేమ కనుమరుగవుతుంది. బాంధవ్య జీవితాలు కనుమరుగవుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆసక్తి తగ్గిపోవడం. ఆసక్తి తగ్గిపోయి మనుషులు ప్రవర్తిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్నటువంటి మన జీవితంలో దేవుడికిచ్చిన తీర్మానం, దేవుడితో చేసిన ప్రమాణం, దేవుడితో చేసిన ఒప్పందం ఏంటో తెలుసా? ప్రభు దగ్గరకు వచ్చిన మొదటి రోజు, అయ్యా నీతోనే నా జీవితం అంతా గడుపుతాను, అయ్యా నేను మర్చిపోనయ్యా, ఆ రోజు ప్రమాణం చేసావే, ఈరోజు నీ బతుకు ఎలాగా ఉంది? ఆ మాట మీద నిలకడగా ఆసక్తిగా నడుపుతున్నావా? సంతోషం లేకపోతే నీతో కట్. ఏమంటారు? సంతోషం లేకపోతే నీతో కట్. ఉద్యోగం రాకపోతే నీతో కట్. ఆరోగ్యం లేకపోతే నీతో కట్. అడిగినవి ఇవ్వకపోతే నీతో కట్. ప్రియులారా, దేవుని బిడ్డలారా, మనుషులు ఎలాగైపోయారంటే నకిలీకి అలవాటు పడిపోయారు. నకిలీకి ఇష్టపడిపోయి స్థిరమైనటువంటి బుద్ధిని మరచి బ్రతుకుతూ ఉన్నారు. కాబట్టి మన ఆత్మీయ జీవితం దేవుని కార్యాల పట్ల, దేవుని పనుల పట్ల, ఆధ్యాత్మికమైనటువంటి కార్యాల పట్ల నువ్వేం చేయాలంటే ఆసక్తిని కనపరచాలి. ఆసక్తిని కనపరచాలి. దేవుని కార్యాల పట్ల నేను అది చేస్తాను, ఇది చేస్తాను, అలాగుంటాను, ఇలాగుంటాను, ఇది చేస్తాను, నా జీవితం అల్లా ప్రభువుకి ఇస్తాను అని చెప్పావే, ఆ మాటలు ఏమైపోయాయి? ఆ ప్రమాణాలు ఏమైపోయాయి? దేవుని బిడ్డలారా, దేవుని కార్యాల పట్ల మనము ఆసక్తి కలిగి ఉండాలని తీర్మానము చేసుకోవాలి. అవకాశం వచ్చింది దావీదు గారికి, చెప్పకుండానే అవకాశం వచ్చింది. సౌలు గారికి చెప్పే అవకాశం వచ్చింది. దావీదు గారికి చెప్పకుండానే అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని, ఆసక్తిని కనపరిచాడు. ఆ ఆసక్తిని కనపరిచి గొలియాతు లాంటి శత్రువును జయించాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీవు జయము పొందాలంటే నీలో ఉన్న ఆసక్తిని బట్టే దేవుడు జయమిస్తాడు. అక్కడ బలాఢ్యులందరూ ఉన్నారు. అందరూ గొలియాతు దగ్గరికి వెళ్ళారు.
కానీ అందరూ జయాన్ని అనుభవించలేకపోయారు. వారికొచ్చిన అవకాశాన్ని ఆసక్తి చూపలేకపోయారు. ఈ పొట్టోడు, ఈ గుంటడు ఏం చేశారంటే ఆసక్తి కనిపరిచారు. నేనెందుకు జయించలేను? ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు యాపాటివాడు, సైన్యములకు అధిపతియగు యెహోవాను తిరస్కరించటానికి వీడేపాటివాడు అని పౌరుషం తెచ్చుకున్నాడో, మనసును నిబ్బరం తెచ్చుకున్నాడో, ఆసక్తి చూపించి ఏటులోనికి వెళ్ళి 5 రాళ్ళు ఏరుకొని వచ్చాడు. కేటల బారితో యెహోవాయే యుద్ధమని ఇసిరాడు, పడిపోయాడు. దేవుని కార్యాల పట్ల ఆసక్తి, దేవుని పనుల పట్ల ఆసక్తి. నేనెవడో పిలిచి ఎవడో పిలిచి ఎవడో నీ ఆసక్తిని బట్టే దేవుడు పిలుస్తాడు. మనకున్న ఆసక్తిని బట్టి, దేవుని దగ్గరికి రావాలని, మాట్లాడాలని, దేవునిని చూడాలని ఆసక్తి భక్తుల జీవితంలో కనపరచాలి. బైబుల్ లేకుండా మందిరానికి రావడం అది ఆసక్తి కాదు. మందిరములో ఉండి ఇటు అటు తిరిగితే అది ఆసక్తి కాదు, అది నీకే శాపం. అంటే నీ నడవడికలో నీ ఆసక్తి ఏంటో తెలిసిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునితో నువ్వు తీర్మానం చేసుకోవాలి. అయ్యా, నీ కార్యాల పట్ల, మీ పట్ల ఆసక్తిని కనపరుచు ప్రభువా అని ప్రార్థన చేయాలి, దేవుణ్ణి అడగాలి. అందుకే 1 కొరింథీయులకు వ్రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనము చూడండి. కాగా నా ప్రియ సహోదరులారా, ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్త్రీలను, కదలని వారును ప్రభువు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఎలాగుండాలి? ఏ కార్యాలు యందు? ప్రియులారా, దేవుని కార్యాలు యందు నువ్వు ఎలాగుండాలంటే ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని కొరకు నీ డబ్బు, దేవుని కొరకు నీ జ్ఞానము, దేవుని కొరకు నీ బలము, దేవుని కొరకు నీ అంతస్తు ఖర్చు చెయ్యాలి. అది ఆసక్తి. దేవుని బిడ్డలమని చెప్పుకోవడం కాదు, దేవుని కార్యాల పట్ల నీ ఆసక్తి ఏది? నువ్వు దేవునికి ఏ పని చేస్తున్నావు? నేను ఫలానా పని చేస్తున్నానని నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు. నేను దేవునికి, ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నాను, రోజుకు ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నానని నీ గుండె మీద చెయ్యి వేసుకొని చెప్పు. రోజుకి ఒక 2 అనాథులకు మా ఇంటిలో భోజనం పెడుతున్నానని, నేను చేస్తున్నానని చెప్పు, గుండె మీద చేసుకొని. ఒక విధవరాలకు నేను ఆదరిస్తున్నాను అని ఆసక్తి నేను చూపిస్తున్నాను చెప్పు. ప్రభు కార్యాలంటే ఏమనుకున్నా? ఉట్టి ప్రార్థన చేసిస్తే కార్యాలు అయిపోతాయా? దేవుని కార్యాల కొరకు, దేవుని కార్యాల కొరకు ఆసక్తి చూపాలి. పనులు చేయాలంటే ఆసక్తి చూపాలి. నీ కష్టార్జితం దేవుని పనుల కొరకు ఉపయోగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు కార్యాల పట్ల, ప్రభు అభివృద్ధి పట్ల, ఆత్మల పట్ల ఆసక్తి చూపాలి. పిల్లరా, ప్రభు పట్ల, ప్రభు పనుల పట్ల నీ ఆసక్తి ఎలా ఉంది? నాకెక్కడ పేరు రాదని ఇంకొక నడిచేయడం కాదు, నాకెక్కడ తప్పిపోద్దని ఇంకొకరిని
తోలనాటం కాదు. దేవుని పనిలో అందరూ సమానులే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 18వ వచనము చూడండి. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే కాక ఎల్లప్పుడూ మంచి విషయాలలో ఆసక్తి. చూసారా, మీతో ఉన్నప్పుడే కాదు, మీ మధ్య ఉన్నప్పుడే కాదు, మీ మధ్య లేనప్పుడు కూడా మంచి విషయాలలో ఆసక్తిని చూపుతున్నాను. అది ఆసక్తి అంటే. పౌలు శీలలో మందిరములో జైల్లో ఏడవలసిన వారు అత్యాసక్తితో వారు దేవునిని స్తుతించారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఒక వ్యక్తి అపోలో అనే వ్యక్తి ఉన్నాడు. అతగాడికి యేసు ప్రభు గురించి తెలియదు. అతగాడికి యోహాను బాప్టిజమే తెలుసు, యేసుక్రీస్తు గురించి తెలియదు. అతగాడు గొప్ప విద్వాంసుడు, ప్రావీణ్యత కలిగిన వాడు, ధనవంతుడు, అన్ని విద్యలు కలిగిన వాడు. అయితే యేసయ్య గురించి అతనికి తెలియదు. ఈ సంగతి ఎఫీసుకు వచ్చాడని అకుల్లా ప్రిస్కిల్లకు తెలిసింది. అకుల్లా ప్రిస్కిల్లా ఇంటిని విడిచిపెట్టి ఆయన ఏ ఇంటిలో ఉన్నాడో ఆ ఇంటికి వెళ్ళారు. వెళ్ళి వందనాలు చెప్పి కూర్చొని, తమ్ముడు బాగున్నావా? బాగున్నానక్క. తమ్ముడు ఏ విధంగా నీ ఆత్మీయత జీవితం ఉంది? అక్క, నేను యోహాను బాప్టిజం తీసుకున్నానక్క. మరి యేసుక్రీస్తు గురించి విన్నావా? యేసుక్రీస్తు ఎవరక్క? నాకు తెలియదక్క అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు 33.5 సంవత్సరాలు బ్రతికి ఆయన సిలువ పొంది మరణించి పాతి పెట్టబడి పునరుత్థానమై భూమి మీద 40 రోజులు ఉండి అనేక కార్యాలు చేసి ఆరోహణమైపోతే అంతవరకు ఈయనకి తెలియదు, ఆయన చేసే కార్యాలు తెలియదు. కాబట్టి ఆ రోజుల్లో కూడా అపోల్లో అనేటువంటి వ్యక్తి యేసుక్రీస్తు గురించి తెలియదు. తన ఆత్మీయ జీవితం ఎదుగుదల లేదు. యోహాను బాప్టిజం దగ్గరే ఉండిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆసక్తి కనపరిచిన అకుల్ల ప్రిస్కిల్లా కొన్ని రోజులు ఆయన దగ్గరే ఉండిపోయి యేసుక్రీస్తును గురించి వారికి వివరముగా బోధించారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనములో ఆ అంశం ఉంటుంది. చదవద్దు కానీ ఒక గమనించండి, ఆసక్తి అది. బెరియా సంఘ భక్తుల విశ్వాసులు ఎలా ఉన్నారో తెలుసా? మరి అక్కడ 17వ అధ్యాయం 11వ వచనములో ఆసక్తితో వాక్యాన్ని అంగీకరించి హృదయములో భద్రము చేసుకొని వారి జీవితాలు అనేకులకు మాదిరిగా బ్రతుకుతున్నారు. వాక్యం పట్ల ఆసక్తి, యేసుక్రీస్తు పట్ల ఆసక్తి. అలాగే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనములో ఏలియా ప్రార్థన పట్ల ఆసక్తి, ప్రార్థన చేయడానికి ఆసక్తి కనపరిచాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, యోహాను సువార్త 4వ అధ్యాయము 28 నుండి 30 వరకు చూస్తే సమరయ స్త్రీ ఆసక్తి, సమరయ స్త్రీ ఆసక్తి. ఊర్లోకి వెళ్ళి అందరిని తీసుకొచ్చింది. ఎంత ఆసక్తి అండి!
మనం ఊర్లోకి వెళ్ళక్కర్లే, మన ఇంటి పక్క వాళ్ళకి ఒక మాట చెప్తే చాలు. సమరయ స్త్రీకున్న ఆసక్తి సంగమా ఈరోజు నీకుందా? ఒకసారి ఆలోచన చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నీవు నేను ఆసక్తి కలిగి ప్రభువుని వెంబడించాలి. ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే చివరగా 2 పేతురు 1:11 ఒక మాట ఉంటుంది చూడండి. మీరు ఇట్టి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు, అలాగున ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యములో ప్రవేశము మీకు. మీరు ఇట్టి కార్యాలు చేయవారైతే, ఎట్టి కార్యాలు? ఎట్టి కార్యాలు? క్రిస్మస్ ఆరాధన మాత్రమే కాదు, 31st నైట్ తీర్మానమే కాదు, జాన్వరి 1 కొత్త బట్టలతో మల్లె పువ్వులతో వచ్చి ఆరాధనే కాదు. నీ బ్రతుకు కాలం అంతా ప్రతి క్షణము కూడా ప్రభు కార్యాల పట్ల ఆసక్తి కలిగి అలాగును చేస్తే నిత్యరాజ్యము ప్రవేశం మనకు దొరుకుతుంది, సమృద్ధిగా దొరుకుతుంది. కాబట్టి నిత్యరాజ్యము నీకు సమృద్ధిగా దొరకాలంటే ప్రభువు కార్యాల పట్ల ఆసక్తిని కనపరచాలి, ఆసక్తిని కనపరచాలి. ప్రార్థన అంటే వెళ్దాంలే అనే మనసు ఉండకూడదు, పరుగులు తీయాలి, పరుగులు తీయాలి. ఉపవాస ప్రార్థన అంటే పరుగులు తీయాలి. ఆల్ నైట్ ప్రార్థన అంటే పరుగులు తీయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియమైనటువంటి సంగమా, నీవు నేను ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల, ప్రభు యొక్క మరి సువార్త పట్ల ఎటువంటి ఆసక్తిని చూపుతున్నాం? దేవుని కార్యాల పట్ల ఆసక్తి చూపాలి. భక్తుల యొక్క జీవితాల్లో ఆ రీతిగా ఉండాలి. పౌలు నిద్రాహారాలు మానేసి దేవుని పని కొరకు ఆసక్తి కనపరచాలి. కార్యాల పట్ల మనం ఆసక్తి చేయాలని తీర్మానం చేసుకోవాలి. నువ్వెంత దేవుని కొరకు కష్టపడతావో, నువ్వెంత దేవుని కొరకు ప్రయాసపడతావో అంతగా దేవుడు ఆశీర్వాదిస్తాడు, అంతగా దేవుడు ఫలిస్తాడు. నిన్ను, నీ బిడ్డలను దేవుడు దీవిస్తాడు. ఏవైతే ఆటంకంగా ఉన్నాయో యేసయ్య అనుకూలపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కార్యాల కొరకు అటు ఆసక్తి చూపిన వారముగా మనం ఉండాలండి. దేవుని బిడ్డలమైన మనము సీనియారిటీ కాదు, సిన్సియర్గా దేవునిని ఆరాధన చేయాలి, దేవుని కార్యాలు చేయాలి. అప్పుడే దేవుడు నిన్ను మెచ్చుకుంటాడో, బలా నమ్మకమైన మంచి దాసుడా అని పిలుస్తాడు. అట్టి కృప, అట్టి తీర్మానము మనందరికి దేవుడు కలుగు చేయునుగాక. ఆమేన్.